కొత్త కాపురం తీయగా ఉందా చప్పగా ఉందా? ఆ వీరబాబు సంగతి నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. నా కొడుకు నిన్ను చేసుకోకుండా ఆ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే కదా నీకిలాంటి పాడు ఆలోచన వచ్చింది. నువ్వు ఇంటి కోడలివి కాలేనందుకు నా కొడుకు కోడలు విడిపోవాలని కోరుకుంటున్నావన్నమాట. అది కదత్తయ్య. నోర్మై, నువ్వు నా మేనకోడలివి కాబట్టి వదిలేస్తున్నాను. మరొకరు ఇలా అనుంటే ఏం చేసేదానో నాకే తెలియదు. నా కోడలు ఫోటోలోనే కాదే, నా ఆలోచనలో ఉంది, నా ఆశలో ఉంది, నా గుండెల్లోనూ ఉంది. నేను బ్రతికున్నంత వరకు నా కోడల్ని నేను దూరం చేసుకోలేను. నన్ను క్షమించత్తయ్య. విడిపోతున్న వాళ్ళందరినీ చూసి అలాంటి వాళ్ళ గురించి విని అలా జరుగుతుందేమోనన్న అనుమానంతో, అదే జరిగితే నువ్వు భరించలేవన్న భయంతో అన్నాను. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదత్తయ్య. క్షమించత్తయ్య. నా కొడుకు విషయంలో నేను చేసిన తప్పుకి అనుభవించాల్సిన నరకమంతా అనుభవించాను. నా కోడలి విషయంలో అలాంటి తప్పు ఎప్పుడు చేయను. తప్పుగా మాట్లాడామనుకున్నాను గాని ముందు చూపుతో చెప్పావనుకోలేదు. నీ అనుమానం అసూయ అనుకుని నీ మీద చెయ్యి చేసుకున్నానమ్మా. పర్లేదు. కళ్యాణి, కళ్యాణి, ఏమైంది కళ్యాణి? నాలాగే హ్యాపీగా ఉండాల్సిన టైంలో నీ కళ్ళలో ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? అమ్మ నాన్న లేకుండానే మన పెళ్లి జరిగిపోయింది. వాళ్ళు లేని ఈ ఫోటో ఆల్బమ్ ని చూడటానికి నా మనసు అంగీకరించడం లేదు. నా ఊళ్ళో ఏ శుభకార్యం జరగాలన్నా మా నాన్నగారే ముందుంటారు. మా నాన్నగారి ఆశీర్వాదం లేకుండా మా ఊళ్ళో ఏ పెళ్లి జరగదు. అలాంటిది సొంత కూతుర్నైనా నా పెళ్లికి మాత్రం ఆయన ఆశీర్వాదాలు అక్షంతలు ఏవీ లేకుండా పోయాయి. ఆయన ఆశీర్వాదం లేకుండా మన పెళ్లి జరిగింది కాబట్టే మనిద్దరికి పెళ్ళైన క్షణం నుంచి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన ఆశీర్వాదంతో మన పెళ్లి జరిగిండుంటే ఇలా జరిగేది కాదు వంశీ. ఊరుకో కళ్యాణి, ఊరుకో, బాధపడకు. మనం తప్పకుండా మీ నాన్నగారి ఆశీస్సులు పొందుతాం. పిల్లలు తప్పు చేస్తే ఎంతటి పెద్దవాళ్ళకైనా కోపం వస్తుంది. చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగితే మీ నాన్నగారి ఆవేశం ఆలోచనగా
కోపం కన్న ప్రేమగా మారిపోతుంది. మీ నాన్నగారు ఆ ఊరి పెద్ద మనిషి. ఎన్నో కష్ట నష్టాల్ని, మరెన్నో జీవితాల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి. మనం వెళ్ళి ఆయన్ని క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా మనల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే పెద్ద మనసున్న పెద్దవాళ్ళెవరూ తమ పిల్లల్ని దూరం చేసుకోరు, బాధ పెట్టరు. మీ నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవుదాం. నువ్వేం బాధపడకు కళ్యాణి. రేపే మనం మీ ఊరు వెళ్దాం, సరేనా? థ్యాంక్ యూ వంశీ. కళ్యాణి, గుడ్ మార్నింగ్. అదేంటి రాత్రంతా ఇలాగే పడుకున్నావా? సరే, చాలా టైం అయింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మీ ఊరు వెళ్దా ఉన్నావుగా, త్వరగా కానీ. వంశీ, థ్యాంక్ యూ. కానీ ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు కళ్యాణి, చాలా రోజుల తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉండటం చూస్తున్నాను. నిజమే వంశీ, అమ్మని నాన్నని తాతయ్యని చూడబోతున్నందుకు, నాన్నగారి ఆశీర్వాదం తీసుకోబోతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. నిజమే వంశీ, ఇన్ని రోజుల తర్వాత అమ్మా నాన్నల్ని చూడబోతున్నాననే ఆలోచనే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొద్దిసేపట్లో పొందబోయే ఆ మధురమైన క్షణాన్ని తలుచుకుంటే మనసు గాల్లో తేలుతున్నట్టుంది వంశీ. అమ్మ కళ్యాణి, తాతయ్య, తాతయ్య, కళ్యాణి బాగున్నావా తల్లి? నేను బాగున్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు? బతికే ఉన్నానమ్మా. ఇన్నాళ్ళకి ఈ తాతయ్య జ్ఞాపకం వచ్చాడా తల్లి? తాతయ్య, మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి? ప్రతి క్షణం మీరు గుర్తొస్తూనే ఉంటారు. శారదా, శారదా, ఎవరు వచ్చారో చూడు. నా మనవరాలు వచ్చిందే. మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్లో ఉన్నారు, ముచ్చటగా ఉన్నారు. బాగున్నావు బాబు? బాగున్నానండి. కళ్యాణి, శారదా, మావయ్య గారు, వాళ్ళెవరో వచ్చిన పనింటో కనుక్కోండి. ఏమండి, వాళ్ళు మన పరిచయం లేని వ్యక్తుల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు.
వివరాలు అడగమని మీ నాన్నగారికి చెప్పాను. నమస్కారం నాగినేడు గారు. ఏం లేదండి, నేను ఈ ఊరి ఆడపడుచుని. నా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నా కన్నవాళ్ళని కాదనుకుని ఇవన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటారోనని భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకున్నాను. నేను చేసింది తప్పే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ దీవెనలు తీసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా పిల్ల పాపలతో ఉన్నారు. మీ దీవెన లేదే ఈ ఊళ్ళో ఏ శుభకార్యం గాని పెళ్లి గాని జరగదు. అందుకే మీ ఆశీర్వాదం కోసం నా భర్తను తీసుకుని మీ దగ్గరికి వచ్చాను. మీ కూతురు లాంటి దాన్ని, మమ్మల్ని ఆశీర్వదించండి. అమ్మా అమ్మా కళ్యాణి కళ్యాణి, చూడండి అల్లుడు గారు, తప్పులు చేసే వయసు వాళ్ళది, మన్నించే వయసు మనది. ఈ ఊరి ఆడపడుతూనే అంటోంది, మీ కూతురు లాంటి దాన్ని ప్రాధేయపడుతోంది. మీరు పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదిస్తే అదే మహాభాగ్యం అనుకుని సంతోషపడతారు వాళ్ళు. దీవించండి అల్లుడు గారు, దీవించండి. శారద, లోపలికి వెళ్ళి పసుపు కుంకుమ పూలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు, పసుపు కుంకుమ తీసుకురా. ఇంకా ఆలోచిస్తావేమమ్మా, వెళ్ళు వెళ్ళు. మీ నాన్న మనసు కరిగిందమ్మా. దీవించాక మిమ్మల్ని ఇంట్లో కూడా రానిస్తారు. ఏమండి, మీరు ఆశీర్వదించిన తర్వాత నేను పసుపు కుంకుమలు ఇస్తాను, ఆశీర్వదించండి. ఫోటోకున్న దండ వాడిపోయింది. రోజు దండ మార్చాలన్న జ్ఞానం నీకు లేదు. ఆ దండ తీసి వెళ్ళి పూలు పెట్టావు. ఏమండి, ఇష్టమైన వస్తువుని ప్రేమిస్తాం, ఇష్టమైన ప్రదేశాన్ని ప్రేమిస్తాం,
ప్రకృతిని ప్రేమిస్తాం, పెంపుడు జంతువుల్ని ప్రేమిస్తాం, స్నేహాన్ని, బంధుత్వాన్ని, మంచితనాన్ని, మానవత్వాన్ని ప్రేమిస్తాం. ఇన్నిటిని ప్రేమించే మనిషి మరో మనిషిని ప్రేమిస్తే తప్పెలా ఉంటుందండి? మనిషిని చంపడం కన్నా మనసులో ఉన్న ప్రేమని చంపడం తప్పండి. నీలాంటి వాళ్ళు చెప్పేవి భగవద్గీతలోని సూక్తులు కన్నా గొప్పవేం కాదు. అవన్నీ చిన్నప్పుడే చదివేశాను. చూడమ్మా, నా దీవెనల కోసం నువ్వు చాలా దూరం నుండి వచ్చుంటావు. ఈ మధ్యనే నా కూతురు చనిపోయింది. చావు మైలుతో ఉన్న నేను మిమ్మల్ని దీవించకూడదు. వెళ్ళిపోండి. అమ్మా కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఈ ముసలాడు నీ నాన్నని ఎదిరించలేడు, జరుగుతున్నవి చూసి తట్టుకోను లేడు. నీకు 4 ఓదార్పు మాటలైనా చెప్పలేని ఈ ముసలాన్ని క్షమించు తల్లి, క్షమించు, క్షమించమ్మా. అమ్మా, కళ్యాణి, కళ్యాణి. ఊరుకో, పద. ఊరుకో కళ్యాణి. వంశీ, మా నాన్న బాధపడు కళ్యాణి. నువ్వేడుస్తుంటే నాకేదోలా ఉంది కళ్యాణి. ప్లీజ్ బీ కూల్. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాననిపిస్తుంది. నేను వెళ్ళొద్దని చెప్పుంటే నీకు నా మీద కోపం మాత్రమే వచ్చుండేది. కానీ నువ్వు ఇంతలా బాధపడాల్సిన పరిస్థితి మాత్రం వచ్చుండేది కాదు. తప్పు నాదే. పెళ్ళైన ఆడదానికి పుట్టింటి అనుబంధాల్ని గుర్తు చేసుకుని బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే అంటారు. నిన్నలా ప్రేమగా చూసుకోవడానికి నేనున్నాను కళ్యాణి. అమ్మా కళ్యాణి, మీ నాన్నగారి ఆశీర్వచనం కోసం వచ్చిన నువ్వు నిరాశగా వెళ్ళిపోవడం మాకు బాధగా ఉందమ్మా. నువ్వు బాధపడకమ్మా. నువ్వు ఈ ఊరు ఆడపడుచువమ్మా. నువ్వు బాధపడుతూ వెళ్తే ఈ ఊరికి మంచిది కాదమ్మా. నిన్ను దీవించడానికి మేమందరం ఉన్నామమ్మా. మీ నాన్నగారిలాగా మేము ఈ ఊరికి పెద్ద మనుషులం కాకపోవచ్చు, కానీ నిన్ను ఆశీర్వదించే మంచి మనసు మాకుందమ్మా. అందుకే నిన్ను ఆశీర్వదించడానికి అక్షంతలు తీసుకుని అందరం ఇక్కడికి వచ్చాం. పూజారి గారు, తప్పమ్మా. ఆస్తులు అంతస్తులు వద్దనొచ్చు గాని ఆశీర్వాదాలు వద్దనకూడదమ్మా. నిజమేనండి, కానీ మా నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకోకుండా మీ ఆశీస్సులు తీసుకుంటే ఆయన స్థాయిని తగ్గించిన దాన్ని అవుతాను. మా నాన్నగారి మనసులో నాకు స్థానం లేకపోవచ్చు, కానీ నా గుండెల్లో మా నాన్నగారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మా నాన్నగారి ఆశీస్సుల కోసం నేను బ్రతుకున్నంత కాలం ఎదురు చూస్తాను.
ఆయన ఆశీస్సులు తీసుకున్నాకే మీ అందరి ఆశీస్సులు తీసుకుంటాను. దయచేసి తప్పుగా అనుకోకండి, నన్ను క్షమించండి. కళ్యాణి, అమ్మా కళ్యాణి, ఆగమ్మా. అమ్మా కళ్యాణి, కళ్యాణి, మీ తాతయ్య గారు వస్తున్నారు. కళ్యాణి, తాతయ్య, తాతయ్య, అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి, 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 కళ్యాణి. మీ నాన్నలాగా ఊరికి పెద్ద మనిషిని కాకపోయినా మీ నాన్న లాంటి వాళ్ళని కూడా దీవించే పెద్ద వయసు ఉన్నవాడిని. నా దీవెనలైనా తీసుకోకుండా వెళ్ళిపోతున్నావా తల్లి?